గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ బుద్ధ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. 7 నెలల గర్భిణీ మహిళ వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుండగా రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి గర్భంలోని శిశువు మృతి చెందినట్టు చెప్పారు. అంతేకాక గర్భసంచి పగిలిందని కూడా తెలిపారు. ఈరోజు 24 ఉదయం 9 గంటల ప్రాంతంలో సమిద హాస్పిటల్ వద్ద ఒక యాక్సిడెంట్ జరిగిందని ఫిర్యాదు మేరకు షేక్ మహమ్మద్ గాలిబ్ అనే అతను మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో సారాంశం ఏమంటే అతనికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ డాక్టర్ అనేటువంటి రజియా 7 నెలల గర్భిణి సమిద హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చింది. సమిద హాస్పిటల్కి ఎదుర్కొన్న జ్యూస్ పాయింట్లో నుంచి జ్యూస్ తీసుకుని ఒక 2 హెల్పర్స్ సాయంతో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక 2 వ్యక్తులు 2 వీలర్ మీద వచ్చి ఆమెను హిట్ చేయడం జరిగింది. హిట్ చేసినప్పుడు ఆమె గాయాలై హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆ 7 నెలల గర్భిణికి లోపల ఉన్న పిండానికి ఇంజురీ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు కట్టి ఆ 2 నిందితులు వెహికల్ మీద ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ని డ్రైవింగ్ చేసిన అతను మనకు అదుపులో తీసుకోవడం జరిగింది.